భారతదేశంలో వ్యవసాయ మార్కెట్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే యాజమాన్యమును బట్టి 3 రకాలుగా ఉన్నాయండి. సాంప్రదాయ మార్కెట్లు, ప్రైవేట్ మార్కెట్లు, సహకార రంగంలో మార్కెట్లు, ప్రభుత్వ యాజమాన్యం కింద మార్కెట్లు ఉన్నాయండి. ప్రభుత్వ యాజమాన్యం కింద ఉన్నటువంటి మార్కెట్లు ఏమిటి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు చర్చిద్దామండి. ఈ ప్రభుత్వ యాజమాన్యం కింద ఉన్నటువంటి మార్కెట్లను రెగ్యులేటెడ్ మార్కెట్లు అని అంటారండి. వీటిని క్రమబద్ధీకరించినటువంటి మార్కెట్లు అని అంటారు. భారత ప్రభుత్వము 1951లో క్రమబద్ధీకరించినటువంటి మార్కెట్ల చట్టమును ప్రకటించింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీ రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గతంలో ఏమైనా మార్కెటింగ్ చట్టాలు ఉంటే ఆ చట్టాలకు అనుగుణంగా మీరు మార్కెటింగ్ చట్టాన్ని రూపొందించుకొని మీ రాష్ట్రాలలో మీ యాజమాన్యము కింద వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేసి రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించమని ఆదేశించిందండి. ఇక్కడ నెక్స్ట్ రెండవది ప్రభుత్వ యాజమాన్యము కింద ఉన్న మార్కెట్లు. భారత ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ మార్కెటింగ్ చట్టమును ప్రకటించింది. ఈ చట్టం ప్రకారము ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీ రాష్ట్రాలలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గతంలో రాచరికపు వ్యవస్థలలో కానీ బ్రిటిష్ భారత ప్రభుత్వ పాలనలో కానీ ఏమైనా చట్టాలు ఉంటే ఆ చట్టాలలోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము జారీ చేసినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చట్టమును ప్రకటించుకొని రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యములో వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.